గుడ్ మార్నింగ్. సో ఇవాళ మనం ఎడిటోరియల్ ని లైన్ బై లైన్ నేను మీతో చదివిపిస్తాను. మీరే చదవాలి, మీరే మీనింగ్ చెప్పాలి. మీరు చెప్పలేకపోతే నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ విల్ డూ వన్ ఆర్సీ. ఆర్సీ చేయట్లేదు, 4 క్వశ్చన్స్ ఇస్తాను, మీరు ఆన్సర్ చేయాలి బేస్డ్ ఆన్ ద ఎడిటోరియల్. అంటే మీకు సీసాట్ లో, బ్యాంక్ ఎగ్జామ్ మెయిన్స్ లో వచ్చినట్టు క్వశ్చన్స్ కూడా ఇస్తాను. సో మీరు అవి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో టైటిల్ ఏంటి? బ్యాట్లింగ్ ఫర్ ప్రివెన్షన్. బ్యాటింగ్. సో బ్యాటింగ్ ఫర్ ప్రివెన్షన్ అంటే ఏంటి అర్థం? ఎవరైనా చెప్పొచ్చు? బ్యాటింగ్ ఫర్ ప్రివెన్షన్. వాట్ ఈస్ బ్యాటింగ్? బ్యాటింగ్ అంటే కంట్రోలా? బ్యాటింగ్ అంటే ఫైటింగా? బ్యాటింగ్ అంటే మిటిగేషనా? వాట్ ఈస్ బ్యాటింగ్? వాట్ ఈస్ బ్యాటింగ్? అబ్బాయిలు చేస్తారు బ్యాటింగ్ కదా, బఫేలకు వెళ్ళినప్పుడు చేస్తారు బ్యాటింగ్ కదా. ఏది బ్యాటింగ్? అంటే బ్యాటింగ్ ని మనం రకరకాలుగా వాడతాం. ఇంకా బ్యాటింగ్ చేస్తున్నావా అంటే ఇంకా తింటున్నావా అని అంటారు చూడండి, అది కూడా బ్యాటింగే. ఓకే, మరి ఏంటి బ్యాటింగ్ అంటే ఇక్కడ? బ్యాటింగ్ ఫర్ ప్రివెన్షన్. ఆన్లైన్ ఎవరైనా కరెక్ట్ మీనింగ్ చెప్పాలి. ఎవరు చెప్పారా? ఎక్సైజ్ చేశారా? చూద్దాం. ఇట్ విల్ బి ఇంటరాక్టివ్. మాక్సిమం ట్రై చేయడం అంట. బ్యాటింగ్ అంటే మాక్సిమం ట్రై చేయడమా? బ్యాటింగ్ అంటే సపోర్ట్ చేయడం. ఇఫ్ యు ఆర్ బ్యాటింగ్ ఫర్ సంథింగ్, యు ఆర్ సపోర్టింగ్ ఇట్. ఇఫ్ యు ఆర్ బ్యాటింగ్ ఫర్ సంథింగ్, యు ఆర్ సపోర్టింగ్ ఇట్. బ్యాటింగ్ ఫర్ ప్రివెన్షన్ అంటే ప్రివెన్షన్ ని ప్రయారిటైజ్ చేయాలి, ప్రివెన్షన్ ని సపోర్ట్ చేయాలి అని అర్థం. రాసుకోండి. బ్యాట్, బ్యాట్ ఫర్, బ్యాట్ ఫర్, బ్యాట్ ఫర్, ఇలా రాసుకోండి. బ్యాట్ ఫర్ సంథింగ్ మీన్స్ టు సపోర్ట్, టు సపోర్ట్, టు సపోర్ట్ ఇట్. బ్యాట్ ఫర్ బ్రాకెట్ లో S.th సంథింగ్ అని రాసుకోండి. అంటే దాన్ని సపోర్ట్ చేయడం అని అర్థం. బ్యాటింగ్ ఫర్ ప్రివెన్షన్ అంటే ప్రివెన్షన్ కోసం మనం ఎఫర్ట్ పెట్టాలి, ప్రివెన్షన్ ని సపోర్ట్ చేయాలి అని అర్థం. సో ప్రివెన్షన్ అనే కాంటెక్స్ట్ ఏంటి? మామూలుగా ఏదైనా జబ్బుల గురించి, వ్యాధుల గురించి వచ్చినప్పుడు 2 రకాలు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. వచ్చిన తర్వాత క్యూర్ చేసుకోవడం కన్నా రాకుండా ప్రివెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు. సో నిపా వైరస్ కి మందులు లేవు, వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ చేయలేం. అది రాకుండా ముందే జాగ్రత్త పడాలి అనే కాంటెక్స్ట్ లో ఈ టైటిల్ ఇచ్చారు, బ్యాటింగ్ ఫర్ ప్రివెన్షన్ అని. ఓకే, నెక్స్ట్. A One Health program is essential to prevent zoonotic spillover. What is the meaning of this? Zoonotic అంటే అర్థం ఏంటమ్మా? యానిమల్స్ నుంచి వచ్చేవి. స్పిల్ ఓవర్ అంటే వాళ్ళ నుంచి మనకి స్పిల్ అయిపోవడం, స్పిల్ అంటే స్ప్రెడ్ అయిపోవడం అని. సో ఈ నిపా వైరస్ డైరెక్ట్ గా హ్యూమన్స్ కి కాకుండా ఫ్రూట్ బ్యాట్స్ అట్లాంటి కొన్ని యానిమల్స్ లో వస్తుంది, వాటి నుంచి మనుషులకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. స్పిల్ ఓవర్ అంటే స్ప్రెడ్ అయిపోవడం, దాని నుంచి ఓవర్ స్పిల్లింగ్ అయిపోవడం. తెలుసు కదా, వాటర్ గ్లాస్ లో స్పిల్ అయిందంటే అర్థం ఏంటి? నిండిపోయి పడిపోయింది, ఒలిగిపోయింది అంటాం తెలుగులో స్పిల్లింగ్. జూనటిక్ అంటే అర్థం ఏంటమ్మా? ఆరిజినేటింగ్ ఫ్రమ్, రాసుకోండి, ఆరిజినేటింగ్ ఫ్రమ్ యానిమల్స్, ఆరిజినేటింగ్ ఫ్రమ్ యానిమల్స్, ఆరిజినేటింగ్. జూనోటిక్, ఆరిజినేటింగ్ from animals. యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కి ట్రాన్స్మిట్ అయ్యేవి, వాటి నుంచి ఆరిజినేట్ అయ్యేవి అని అర్థం. విత్ ఇన్ 2 cases of నిపా వైరస్, విత్ 2 cases of నిపా వైరస్ డిటెక్టెడ్ ఇన్ కేరళ. డిటెక్టెడ్ అంటే తెలుసు కదా, ఐడెంటిఫైడ్ ఇన్ కేరళ, including 1 fatality owing to the infection. The attention is rightfully once again on a preventable infectious disease that could leave havoc in its trail. Now tell me the meaning of this sentence. With 2 cases of Nipah virus detected in Kerala. ఇక్కడ వరకు అర్థమైంది కదా.
నిపా వైరస్ సంబంధించి 2 కేసెస్ కేరళలో డిటెక్ట్ అయ్యాయి విత్ దిస్, ఇంక్లూడింగ్ 1 ఫెటాలిటీ ఓయింగ్ టు ద ఇన్ఫెక్షన్. ఫెటాలిటీ అంటే అర్థం ఏంటి అక్కడ? డెత్. అక్కడ ఫెటాలిటీ అంటే మీనింగ్ ఏంటి? డెత్. రాసుకోండి. ఫెటాలిటీ అంటే అక్కడ మీనింగ్ డెత్. ఇంక్లూడింగ్ 1 డెత్ ఓయింగ్ టు ద ఇన్ఫెక్షన్. సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఒక డెత్ కూడా వచ్చింది. అంటే 2 కేసెస్, రెండిట్లో ఒకరు చనిపోయారు. బేసిక్ గా అది. ఓయింగ్ అంటే అర్థం ఏంటమ్మా? డ్యూ టు. ఓయింగ్ టు ద ఇన్ఫెక్షన్ అంటే అర్థం ఏంటి? డ్యూ టు ద ఇన్ఫెక్షన్, దాని వల్ల అని అర్థం. ద అటెన్షన్ అంటే ఫోకస్ ఈజ్ రైట్ఫుల్లీ, కరెక్ట్ గానే, వన్స్ అగైన్ ఆన్ ఏ ప్రివెంటబుల్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. ప్రివెంటబుల్ అంటే అర్థం ఏంటి? ప్రివెంట్ చేయగలిగే, నివారణ చేసే అవకాశం ఉన్న ఒక ఇన్ఫెక్షియస్ డిసీజ్. ఇన్ఫెక్షియస్ అంటే స్ప్రెడ్ అయ్యేది. ఆ డిసీజ్ ఎటువంటిది? ప్రివెంటబుల్, దాన్ని మనం ఆపాలంటే ఆపొచ్చు. దట్ కుడ్ లీవ్ హ్యావోక్ ఇన్ ఇట్స్ ట్రైల్. సో దీని అర్థం ఏంటి? దట్ కుడ్ లీవ్ హ్యావోక్ ఇన్ ఇట్స్ ట్రైల్. ట్రైల్ అంటే ఏంటి? స్పెల్లింగ్ కూడా చూడకుండా చెప్పేస్తున్నారు ఆన్సర్లు. అది ట్రయల్, TRIAL, ఇది TRAIL. అబ్జర్వేషన్ ఉండాలి ఫస్ట్. దట్ కుడ్ లీవ్ హ్యావోక్ ఇన్ ఇట్స్ ట్రైల్, దీని అర్థం ఏంటో చెప్పండి నాకు. అది ఆ ట్రైలే, TRIAL. మీరు ట్రైల్ వేస్తాం అన్నది కూడా అదే స్పెల్లింగ్, TRIAL. TRAIL ట్రైల్ అంటే ఏంటి? ఏ ట్రైల్? చార్జ్ ట్రైల్ అంటే అది లీగల్, అది కూడా అదే, ఆ స్పెల్లింగ్ అదే, TRIAL. ట్రైల్ అంటే పాత్. ట్రైల్ అంటే ఏంటమ్మా? పాత్. మీరు ఏదన్నా పార్క్ కానీ, లేదన్నా ఒక సఫారీకి కానీ, వైల్డ్ లైఫ్ సఫారీకి కానీ ఏదన్నా వెళ్ళారనుకోండి, డిఫరెంట్ ట్రైల్స్ ఉంటాయి, డిఫరెంట్ పాత్స్. ఈ దారిలో వెళ్తే నీకు సింహాలు కనిపిస్తాయి, ఈ ట్రైల్లో వెళ్తే పులులు కనిపిస్తాయి, ఆ ట్రైల్లో వెళ్తే ఇంకోటి కనిపిస్తుంది, ఇలా అంటారు. సో ట్రైల్ అనేది అక్కడ మీనింగ్ ఏంటి? అది వెళ్ళే జర్నీ లేదా దాని యొక్క పాత్ అనే మీనింగ్. అర్థమైందా? ఇన్ ఇట్స్ ట్రైల్ అంటే దాని జర్నీలో, నిపా వైరస్ యొక్క జర్నీలో కుడ్ లీవ్ హ్యావోక్. హ్యావోక్ అంటే విధ్వంసం, అది విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉంది. కుడ్ మీనింగ్ ఏంటి అక్కడ? ఫస్ట్ ట్రైల్ రాయండి. పాత్ ఆర్ ట్రాక్. పాత్ ఆర్ ట్రాక్, PATH, పాత్ ఆర్ ట్రాక్. కొన్నిసార్లు ఇలా కూడా అనొచ్చు అనమాట. ఎవరైనా మర్డర్ చేశాడు అనుకోండి, మర్డర్ చేసినాడు, హీ డింట్ లీవ్ ఎనీ ట్రైల్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం. డింట్ లీవ్ ఎనీ ట్రైల్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే అసలు ఎవిడెన్స్ ఏమీ లేదు. ఆర్ హీ లెఫ్ట్ ఎ లాట్ ఆఫ్ ట్రైల్ ఆఫ్ ఎవిడెన్సెస్ అంటే చాలా ఎవిడెన్సెస్ మనకు వదిలేసాడు, వాటన్నిటిని మనం పట్టుకుంటూ దారేసుకోవాలన్నమాట. అలా కూడా యూజ్ చేస్తారు 2 కాంటెక్స్ట్ లో. కుడ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? బహుశా. జనరల్గా కుడ్ అనేది మనకి ఎలా తెలుసు? ఇది ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా? దీని ప్రెజెంట్ టెన్స్ ఏంటి? ఇది మనకు తెలుసు, కెన్ కి కుడ్ పాస్ట్ టెన్స్ అని. ఐ కెన్ డూ ఇట్ అంటే నేను చేయగలను అని. ఐ కుడ్ డూ ఇట్ అంటే చెయ్యగలిగే వాడిని. ఐ కుడ్, చాలా మంది అంటారు ఆ రోజుల్లో నేను ఒక 10 ఇడ్లీలు తినేసేవాడిని, ఇప్పుడు 2 కూడా తినలేకపోతున్నాను. ఐ కుడ్ ఈట్, తినగలిగే వాడిని, చెయ్యగలిగే వాడిని అని చెప్పడానికి. కానీ కుడ్ ని ఫ్యూచర్ టెన్స్ కూడా వాడతారని తెలుసా మీకు? వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ కుడ్ రెయిన్ టుమారో అంటే ఇట్ మే రెయిన్ టుమారో. సో కుడ్ కి మే అనే మీనింగ్ కూడా ఉంది, బహుశా అనే మీనింగ్. రాసుకోండి కుడ్. జనరల్గా ఇది మీనింగ్ మీకు తెలీదు, ఇది వాడరు, మనం జనరల్ గా ఇది వాడడం. సో కుడ్ అంటే మే, మైట్ అలాగా. సో కుడ్ లీవ్ హ్యావోక్ అంటే దాని పాతలో అది విధ్వంసాన్ని సృష్టించవచ్చు అని అర్థం. హ్యావోక్ చెప్పాను ఎంతమంది గుర్తుందా? హ్యావోక్ HAVOC, డిస్ట్రక్షన్. హ్యావోక్ అంటే డిస్ట్రక్షన్ అని రాసుకోండి, విధ్వంసం, తెలుగులో విధ్వంసం. జనరల్ గా సునామీలు, పెద్ద న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు ఈ పదాన్ని వాడతారు. ఇట్ రెక్ట్ హ్యావోక్ అంటాం, అంటే మొత్తం విధ్వంసాన్ని సృష్టించింది అని అంటాం. ఓకే, సో దీన్ని ప్రివెంట్ చేయకపోతే ఇట్ కుడ్ లీవ్ హ్యావోక్, విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉన్న ఒక పెద్ద డిసీజ్ ఇది అనే మీనింగ్. An adolescent girl from Malappuram succumbed to the virus on July 1st and a 38-year-old woman
from Palakkad is battling for life in the hospital. So tell me the meaning of this sentence. Teenage కాదు, adolescent. Adolescent అంటే టీనేజ్ ని adolescent అంటారా? What is adolescent? అడల్టా, అడోలసెంటా, టీనేజా? అడోలసెంట్ అంటే ఏంటి? అడోలసెంట్ అంటే బిలో 18 10 to 19 కరెక్టే. అడోలసెంట్ చెప్పండి ఇప్పుడు. అడోలసెంట్ గర్ల్ ఫ్రమ్ మలప్పురం సకమ్డ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సకమ్? కాంటెక్చువల్ గా చెప్పండి. సకమ్ టు ద వైరస్ అంటే అర్థం ఏంటి? వైరస్ కి గురయ్యిందా? వైరస్ తనకి ఇన్ఫెక్ట్ అయిందనా? ఇన్ఫెక్ట్ అయిందనా? ఆన్లైన్ స్టూడెంట్ మీరు చెప్పండి అమ్మా. సకమ్ టు ది వైరస్ చెప్పాలి. సకమ్ టు ది వైరస్ అంటే ఏంటి అర్థం? వెరీ గుడ్ పావని. సకమ్డ్ అంటే లొంగిపోయింది అని అర్థం. అంటే నువ్వు వైరస్ తో ఫైట్ చేస్తున్నావు, ఫైట్ చేసి లొంగిపోయి ఓడిపోయావు. ఓడిపోవడం అంటే చచ్చిపోవడం ఇంకంతే. డిసీజ్ తో ఫైట్ చేసి ఓడిపోవడం అంటే అర్థం ఏంటి? సకమ్ టు ది వైరస్ అంటే చనిపోయింది అని అర్థం. జనరల్ గా సకమ్ అనే పదానికి మీనింగ్ అంటే లొంగిపోవడం. సకమ్ అంటే మీనింగ్ అంటే లొంగిపోవడం. సకమ్ టు ద డిసీజ్ అంటే ఆ డిసీజ్ కి లొంగిపోయావని అర్థం. ఇక్కడ మీనింగ్ డై. రాసుకోండి, సకమ్, SUCCUMD. కానీ డై అనే చెప్పడానికి సకమ్ అనే పదం వాడకూడదు. హీ సకమ్ అనకూడదు, ఈ డైడ్ అనే అనాలి. అంటే పలానా దాంతో ఫైట్ చేసి చనిపోయింది అని చెప్పడానికి సకమ్ అనొచ్చు. అర్థమైందా? ఊరికే ఇప్పుడు దాన్ని డై అని రాశారనుకోండి, మీరు అలా వాడేస్తారు, నాకు తెలుసు. అందుకే భయం నాకు. సకమ్ టు ది వార్, సకమ్ టు ది ఇంజురీస్ అలా వాడచ్చు. కానీ డైరెక్ట్ గా తీసుకొచ్చేసి ఈ సకమ్ ఏదో న్యాచురల్ కాజెస్ వాళ్ళు చనిపోయినా సరే సకమ్ అని అనకూడదు. నేను కొత్త పదం వాడేశాను. కొత్త పూజారులకి కొత్తగా నేర్చుకుని కానీ వాడిని వాడేయాలి కోరిక ఎక్కువ ఉంటాం. తలకాయ నొప్పి. చిన్నపిల్లలు చూడండి, పళ్ళు వస్తాయి అప్పుడే ఊరికే కొరుకుతూ ఉంటారు. పళ్ళు రాగానే, పాల పళ్ళు రాగానే వాటిని వాడాలని చెప్పి మన వేలు కొరికిడలు కూడా చేస్తారు. సో అలాగే కొంతమంది ప్రబుద్ధులు కొత్త పదం నేర్చుకోగానే దాన్ని ఎలాగైనా ఎక్కడైనా వాడేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. వాడడం మంచిదే కానీ అలా వాడకూడదు. సకమ్ అంటే మీనింగ్ అంటే లొంగిపోవడం. సబ్మిట్ అని రాయండి. సబ్మిట్ అన్నా లొంగిపోవడం అని గుర్తుందా? SUBMIT. ఇంకా చెప్పండి లొంగిపోవడానికి వర్డ్స్. ఈల్డ్ గుర్తుందా? ఈల్డ్, YIELD, ఈల్డ్. ఈల్డ్ అన్నా లొంగిపోవడం, సబ్మిట్ అన్నా లొంగిపోవడం, సరెండర్ అన్నా లొంగిపోవడం. సరెండర్ తెలుసు కదా మీకు? సరెండర్. ఈ మూడు రాసుకోండి. ఈ కాంటెక్స్ట్ అయితే డెత్, అది కూడా రాయండి. సకమ్ టు ద డిసీజ్ అంటే డెత్, ఫైట్ చేసి చనిపోయింది. మీకు అర్థమైనట్టుగా మీరు రాసుకోండి. సకమ్ టు ద డిసీజ్ అంటే అర్థమైతే, సకమ్ టు ద వైరస్ అంటే వైరస్ తో ఫైట్ చేసి ఓడిపోయింది అంటే చనిపోయింది అని అర్థం. అండ్ 38-year-old ఉమెన్ ఫ్రమ్ పాలక్కాడ్ ఈస్ బ్యాట్లింగ్ ఫర్ లైఫ్ అంటే ప్రాణాల కోసం పోరాడుతోంది. ప్రాణాల కోసం బ్యాట్లింగ్ అంటే రాయండి. బ్యాట్లింగ్ అంటే ఫైటింగ్. బ్యాట్లింగ్ అంటే అర్థం ఏంటమ్మా? బ్యాటిల్ అంటే ఫైట్, బ్యాట్లింగ్ అంటే ఫైటింగ్ for life in the hospital. In the big picture, as many as 425 who are in the contact lists of the 2 Nipah infected persons in 3 districts in Kerala have been identified and are under surveillance. So overall గా తీసుకుంటే మొత్తం 425 మంది who are in the contact lists of the 2 Nipah infected persons. నిపా వాళ్ళు ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్న 425 మంది ఐడెంటిఫై చేశారు. స్ప్రెడ్ అయిపోతుంది కదా, ఐడెంటిఫై చేసి అండ్ దే ఆర్ అండర్ సర్వీలెన్స్. వాళ్ళని సర్వీలెన్స్ అంటే ఏంటమ్మా? మానిటరింగ్, క్లోజ్ మానిటరింగ్, పర్యవేక్షణ. సర్వీలెన్స్ తెలియకపోతే రాసుకోండి. క్లోజ్ మానిటరింగ్ లేదా పర్యవేక్షణలో వాళ్ళని పెట్టారు. ఆఫ్ దీస్ ఈ 425 మందిలో 228 ఆర్ ఫ్రమ్ మలప్పురం డిస్ట్రిక్ట్. 228 మంది మలప్పురం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. వేర్ పేషెంట్ 0 was identified this time. So patient 0 అంటే ఏంటి అర్థం? బుర్రపెట్టి ఆలోచించండి కొంచెం. ఆ సెంటెన్స్ చదివి నాకు పేషెంట్ 0 అంటే ఏంటో చెప్పాలి. మీరు చెప్పగలరు. మీకు
మీ స్కిల్స్ మీకు తెలియట్లేదు, మీరు ఆంజనేయ టైప్. ఏదది? సో ఐ వాంట్ యూ టు టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ పేషెంట్ జీరో. థింక్ చేసి చెప్పండి. చాలా ఈజీ. అడుగుతున్నావా చెప్తున్నావా? నేను చెప్పమంటున్నాను, అడగమనట్లే. ఆలోచించండి, థింక్ చేసి ఆలోచించండి. ట్రయల్స్ అయ్యండి పర్లేదు, ట్రయల్స్ కాదు, ట్రయల్స్. ఆలోచించండి అబ్బా, బుర్ర పెట్టండి కొద్దిగా డీప్ గా. ఎందుకు అసలు స్ట్రెయిన్ ఎవరు బ్రెయిన్ కి? అస్సలు ఎక్కడ పాడైపోద్దో అరిగిపోద్దో అని కష్టపెట్టరు కనీసం. ఆన్లైన్ మీరేం చెప్పొచ్చమ్మా, పేషెంట్ జీరో అంటే ఏంటి అర్థం? ఎవరు కాలేదనే, అందరూ ఇన్ఫెక్ట్ అయ్యారనే. ఫస్ట్ పేషెంట్, వెరీ గుడ్. అంటే ఎఫెక్ట్ అయిన మొట్టమొదటి పేషెంట్ ని పేషెంట్ జీరో అంటారు. వాడి నుంచి స్ప్రెడ్ అవుతుంది కదా. ఫస్ట్ డాక్యుమెంటెడ్ పేషెంట్ ని పేషెంట్ జీరో అంటారు, రాసుకోండి. అది మీరు కాంటెక్స్ట్ బట్టి చెప్పొచ్చు, బుర్ర కొంచెం వాడితే అర్థమైపోద్ది. ఆఫ్ దీస్ 228 are from Malappuram district where patient zero was identified this time. 110 in Palakkad and 87 in Kozhikode. 425 మంది ఎఫెక్ట్ అయితే దాని గురించి వీళ్ళు ఎంతమంది వీళ్ళు ఎక్కడ చెప్తుంటే మళ్ళీ పేషెంట్ ఎవరు ఎఫెక్ట్ అవ్వాలని చెప్తున్నారు. కొంచెం సింక్ అవ్వాలి కదా. సరే, పేషెంట్ జీరో అంటే ఫస్ట్ డాక్యుమెంటెడ్ పేషెంట్ లేదా ఫస్ట్ ఐడెంటిఫైడ్ పేషెంట్. ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఆర్ డాక్యుమెంటెడ్ పేషెంట్. In Palakkad, one contact is being treated in isolation. Isolation అంటే సెపరేట్ గా ఐసీయూలో అని కాదు, సెపరేట్ గా. ఓకే, ఒక పేషెంట్ ని ఈజ్ బీయింగ్ ట్రీటెడ్ అంటే అర్థం ఏంటి? ఎందుకు ఇలా రాశారు? ఏ వాయిస్ ఇది? యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ లో 8 టన్స్. 8 టన్స్ అంటే V3. ఎల్కేజీలో జాయిన్ చేయాలి మిమ్మల్ని. అసలు ప్యాసివ్ వాయిస్ అని ఎలా తెలిసింది? బీయింగ్ ఉంటే ప్యాసివ్ వాయిసా? బీయింగ్ ఉంటే ప్యాసివ్ వాయిస్ అయిపోద్దా? అసలు ఏది కాన్సెప్చువల్ గా నేర్చుకోలేదు. ఫస్ట్ వాయిస్ ఏంటి? ప్యాసివ్ వాయిస్ అయినా? ఎలా చెప్పారు ప్యాసివ్ వాయిస్ అని? రాయేశారు అంటే ఏంటమ్మా ప్యాసివ్ వాయిస్ అని ఎలా చెప్తున్నారు? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ సీ దిస్ కాంబినేషన్ బీ ఫార్మ్ వర్బ్ ప్లస్ V3, ఇది ట్రిక్. బీ ఫార్మ్ వర్బ్ ప్లస్ V3 కాంబినేషన్ కనిపిస్తే అది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ బీ ఫార్మ్ వర్బ్ ఏంటి? బీయింగ్ ప్లస్ ట్రీటెడ్ ఏంటి? V3 కాంబినేషన్ ఎప్పుడు కనిపించినా సరే అది ప్యాసివ్ వాయిస్ గా గుర్తుపెట్టుకోవాలి. బై కనిపిస్తే ప్యాసివ్ వాయిస్ అలా పెట్టుకోకండి. బై ఉండక్కర్లేదు ప్యాసివ్ వాయిస్ లో, బై లేకుండా కూడా ప్యాసివ్ వాయిస్ రాయొచ్చు. చిన్నప్పుడు అలా చెప్పారు, ఇది తిప్పండి ఇది తిప్పండి బై రాయండి అని. బై రాయకుండా కూడా మనం పెట్టొచ్చు, కానీ బీ ఫార్మ్ ప్లస్ V3 లేకుండా అవ్వదు. బీ ఫార్మ్ అంటే ఏంటి? ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీ, బీన్, బీయింగ్, ఇవన్నీ కలిపి బీ ఫార్మ్. 8 వర్బ్స్. 8 కలిపి ఏమంటాం మనం? బీ ఫార్మ్ వర్బ్స్ అంటాం. సో ఈ 8 ఏదో ఒకటి ప్లస్ V3, దాని పక్కన V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్, అది కనిపిస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇక్కడ ఇది ఏ టెన్స్ లో ఉంది? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్న ప్యాసివ్ వాయిస్ ఇది.
ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్న పాసివ్ వాయిస్. బేసిక్ గ్రామర్. ఇప్పుడు మీ యాప్ ఓపెన్ చేస్తే ఫస్ట్ కనిపిస్తాయి టెన్సెస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. పేరు మినిమం గ్రామర్ కూడా తెలియకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోతున్నారంటే విష్ణు మంచు మీ ముందు అసలు ఎందుకు పనికిరాడు. ఓకే రాసారా? బేసిక్ గ్రామర్ అమ్మా ఇది. మీరు పెద్ద కాంప్లికేటెడ్ గ్రామర్ అడిగితే చెప్పకపోతే పర్లేదు, కానీ ఇది బేసిక్స్. టెన్సెస్, ఇఫ్ క్లాజ్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చిన్నప్పుడు మన 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ లో నేర్చుకున్న గ్రామర్ అది. దానికి కూడా మనం స్ట్రగుల్ అవుతే ఎలా చెప్పండి? అర్థమైందా? దీని అర్థం ఏంటి? ఒక కాంటాక్ట్ ఈజ్ బీయింగ్ ట్రీటెడ్ అంటే తనకి ఇప్పుడు ట్రీట్మెంట్ అవుతోంది, ట్రీట్మెంట్ ఇవ్వబడుతోంది ఐసోలేషన్ లో. వైల్ 12 people ఆర్ కరెంట్లీ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఇన్ మలప్పురం. ఇంకో 12 మంది మలప్పురంలో వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతుంది. ఇది మాత్రం నార్మల్ ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ లో ఇచ్చాడు. ఆ సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ పాసివ్ వాయిస్ లో ఇచ్చాడు. 5 of them ఆర్ ఇన్ ద ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. 5 మాత్రం ఐసీయూలో ఉన్నారు. 1 of them tested negative ఫర్ ద ఇన్ఫెక్షన్ అండ్ ద రిజల్ట్స్ ఫర్ ద అదర్స్ ఆర్ అవైటెడ్. దీని అర్థం ఏంటి చెప్పండి? 1 of them was tested negative అంటే అర్థం ఏంటి? టెస్టెడ్ నెగిటివ్ అంటే అది పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ కాదు. అండ్ నీకు ఇన్ఫెక్షన్ ఉందా లేదని టెస్ట్ చేశారు, రిజల్ట్ నెగిటివ్ వచ్చింది అంటే నీకు రాలేదని. కరోనా టైంలో మీకు తెలిసి ఉంటది, కరోనా పాజిటివ్, కరోనా నెగిటివ్ అని ఉంటారు కదా. సో మీకు నెగిటివ్ వచ్చిందని అర్థం ఏంటి? అతనికి ఇన్ఫెక్షన్ రాలేదని. మిగిలిన వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ ఆర్ అవైటెడ్ అంటే అర్థం ఏంటి? వెయిట్ చేస్తున్నాము అని అర్థం. ఇంకా రాలేదు, వెయిటింగ్, దాని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము అని అర్థం. క్లియర్? ఇది ఏ టెన్స్ లో ఉంది చెప్పండి? ఇదే వాయిస్ లో ఉంది? ఇప్పుడే చెప్పాను మీకు. ఏ వాయిస్? క్వశ్చన్ కూడా వినట్లేదు, ఎలా చెప్తాం? ఆర్ అనేది బి ఫామ్, అవైటెడ్ V3. అర్థమైంది కదా? సో అది అబ్జర్వేషన్. ఇంకా పాసివ్ వాయిస్ లో ఉంది, రిజల్ట్స్ ఫర్ ది అదర్స్ ఆర్ అవైటెడ్, వాటి కోసం వెయిట్ చేస్తున్నాము. 1/140 of those on the contact list are said to be health workers. అందులో కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న 140 మంది ఎవరు? కాంటాక్ట్ హెల్త్ వర్కర్స్ అంట. వైల్ ద హెల్త్ మిషనరీ ఇన్ కేరళ is engaged in tracing the original source of the infection, it is also tasked, particularly in the 3 districts of the Malappuram, Palakkad and Kozhikode, to trace contacts, isolate them to prevent further spread, contain infection and treat all those who show symptoms. దీనికి అదేంటో నాకు చెప్పండి. ఇక్కడ నుంచి పెద్ద సెంటెన్స్. వైల్ ద హెల్త్ మిషనరీ, ఇక్కడ మిషనరీ అంటే అర్థం ఏంటి? అంటే అక్కడ ఉన్న మెషిన్స్ కాదా? షూరా? అంటే డయాగ్నోస్టిక్ మెషిన్స్ అవి ఉంటాయి కదా, అవి కాదా? మెషినరీ తెలుగులో ఏమంటాం? యంత్రాంగం అంటాం. అధికార యంత్రాంగం అంటారా? మెషినరీ అంటే పీపులే, బ్యూరోక్రాట్స్, అక్కడ ఉన్న ఆఫీసర్స్, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ అర్థం. మెషినరీ అంటే మీకు తెలిసిన మెషినరీ కాదు, రాసుకోండి అది. మెషినరీ అంటే ఆ ఆఫీసర్స్ అని, ఇక్కడ మీనింగ్ అది, అందులో ఉన్న ఆఫీసర్స్ అన్నట్టు మనం తీసుకోవచ్చు. కాంటెక్చువల్ గా మనం అర్థం చేసుకుంటే ఈజీయే. మెషినరీ అనగానే మళ్ళీ మెషిన్స్ అనుకోకూడదు. ఓకే, మెషినరీ అంటే సిస్టమ్స్, స్ట్రక్చర్స్ ఆర్ ప్రాసెసెస్ అని రాయండి. సిస్టమ్స్, స్ట్రక్చర్స్ ఆర్ ప్రాసెసెస్ అంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం. ఇట్ ఇంక్లూడ్స్ పీపుల్ ఆల్సో. సిస్టమ్స్, స్ట్రక్చర్స్ అండ్ ప్రాసెసెస్ includes people also. ప్రభుత్వ యంత్రాంగం అంటాం కదా, అలాగే గవర్నమెంట్ మెషినరీ, హెల్త్ మెషినరీ. ఓకే. ఇన్ కేరళ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ట్రేసింగ్ ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ అంటే అర్థం ఏంటి? ఈ ఇన్ఫెక్షన్ కి ఒరిజినల్ సోర్స్ ఎక్కడ ఉంది? ట్రేస్ చేయడం. ట్రేస్ అంటే అర్థం ఏంటి? సెర్చ్ అండ్ ఐడెంటిఫై. సెర్చ్ అండ్ ఐడెంటిఫై రాసుకోండి తెలియపోతే. ట్రేసింగ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్కడ ఉందో కనిపెట్టడం. అది కనిపెట్టడం ఒక పని. ఇంకా it is also tasked. A voice.
యాక్టివ్ ఆర్ ప్యాసివ్? ప్యాసివ్. ఈజ్ టాస్క్డ్. ఈజ్ పక్కన టాస్క్. అబ్జర్వేషన్ లోకి వచ్చేయాలి ఇంకా. ఇట్ ఈస్ ఆల్సో టాస్క్ అంటే అర్థం ఏంటి? దానికి టాస్క్ ఇవ్వబడింది. ఎవరికి? హెల్త్ మెషినరీకి. హెల్త్ మెషినరీకి ఇంకా ఏ టాస్క్ ఇచ్చారు? ప్యాసివ్ వాయిస్ అర్థం ఏంటి? నీకు పని వచ్చిందని. నువ్వు యువర్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, యువర్ నాట్ ద పర్ఫార్మర్ ఆఫ్ ద యాక్షన్. యాక్టివ్ వాయిస్ అంటే పర్ఫార్మర్, ప్యాసివ్ వాయిస్ రిసీవర్. ఇట్ ఈస్ ఆల్సో టాస్క్ పర్టికులర్లీ ఇన్ ద 3 districts ఆఫ్ మలప్పురం, పలక్కాడ్ అండ్ కోజికోడ్ టు ట్రేస్ కాంటాక్ట్స్. ట్రేస్ అంటే మళ్ళీ సెర్చ్ అండ్ ఐడెంటిఫై. ఐసోలేట్ దెమ్ అంటే సెపరేట్ చేయడం. ఐసోలేట్ దెమ్ టు ప్రివెంట్ ఫర్దర్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపడానికి ప్రివెంట్ చేయడము. అదొక టాస్క్ కలిగి ఇచ్చారు. అండ్ కంటైన్ ఇన్ఫెక్షన్. ఇక్కడ అంటే అర్థం ఏంటి చెప్పండి? పక్కన కంటైన్ ఇన్ఫెక్షన్ అని రాశారు, దాని మీనింగ్ ఏంటి? అండ్ ట్రీట్ ఆల్ దోస్ హూ షో సిమ్టమ్స్. ఆ లాస్ట్ పార్ట్ మీనింగ్ చెప్పండి. మీరు చెప్పగలరు, మీ శక్తి మీకు తెలియట్లేదు. ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఏంటి? నో. ప్రివెంట్ చేయడం. వెరీ గుడ్ అమ్మా. కంటైన్ అంటే మీనింగ్ కంట్రోల్. కంటైన్ అంటే మీనింగ్ కర్బ్. కర్బ్ విన్నారు కదా? ఇక్కడ కంటైన్ అంటే మీనింగ్ అంటే చెక్ అన్నా, కంట్రోల్ అన్నా, కర్బ్ అన్నా. చెక్ అంటే ఎగ్జామిన్ చేయడం ఒక మీనింగ్, ఇంకో మీనింగ్ ఏంటి? కంట్రోల్. కంటైన్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ కంట్రోల్ అని రాసుకోండి. కంటైన్ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని కాదు, ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయాలి అని. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి? ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయాలి. అండ్ ట్రీట్ ఆల్ దోస్ హూ షో సిమ్టమ్స్. సిమ్టమ్స్ అంటే లక్షణాలు. వ్యాధి యొక్క, జబ్బు యొక్క లక్షణాలు మనం ఏమంటాం? సిమ్టమ్స్ అంటాం. రాసుకోండి, తెలియపోతుంది. అది వచ్చిన వాళ్ళందరికీ, అంటే జబ్బు వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్ చేయాలి, ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయాలి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేయాలి అని వాళ్ళకి టాస్క్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? హెల్త్ మెషినరీకి. హెల్త్ మెషినరీకి. క్లియర్? నెక్స్ట్, ఇండియా హ్యాస్ రికార్డెడ్ సెవరల్ అవుట్బ్రేక్స్. అవుట్బ్రేక్ అంటే ఏంటమ్మా? సడన్ బిగినింగ్ ఆఫ్ ఎ డిసీజ్. సడన్ గా ఒక ఏరియాలో డిసీజ్ బయటపడ్డాన్ని మనం అవుట్ బ్రేక్ అంటాం. అవుట్ బ్రేక్ ని కాన్ఫ్లిక్ట్ కి వాడచ్చు, వార్ కి వాడచ్చు, డిసీజెస్ కి వాడచ్చు. ఏదైనా సరే సడన్ గా బిగిన్ అయింది అని చెప్పడానికి అవుట్ బ్రేక్ ఆఫ్ ఏ వార్, అవుట్ బ్రేక్ ఆఫ్ ఏ కాన్ఫ్లిక్ట్, అవుట్ బ్రేక్ ఆఫ్ డిసీజ్ వాడచ్చు అనమాట. తెలియకపోతే రాసుకోండి. అవుట్ బ్రేక్ అంటే ఎ సడన్ బిగినింగ్ ఆఫ్ ఎ వార్ ఆర్ డిసీజ్. ఎ సడన్ బిగినింగ్ ఆఫ్ ఎ వార్ ఆర్ డిసీజ్ ఆఫ్ ద వైరస్ సిన్స్ 2001. 2001 నుంచి ఇండియా has recorded several outbreaks of the virus since 2001, a year when 45 of the 66 people infected died in West Bengal. వెస్ట్ బెంగాల్లో 66 మంది ఇన్ఫెక్ట్ అయితే అందులో 45 మంది ఏమయ్యారమ్మా? డైడ్, చనిపోయారు. ఇన్ 2018 ఇట్ సర్జ్డ్ ఇన్ కేరళ. సర్జ్ అంటే సడన్ ఇంక్రీజ్, సర్జ్ అంటే ఒక్కసారిగా రైజ్ అవడం. తెలియపోతే రాయండి. సర్జ్ అంటే ఇంక్రీజ్ with 17 of the 19 cases with laboratory confirmed Nipah infection dying without responding to treatment. 19 కేసెస్ ఉంటే అందులో 17 మంది ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వకుండా చనిపోయారు. నిపా వైరస్ అంత డేంజరస్. అది డయింగ్ అంటే అర్థమేంటి? అక్కడ చనిపోవడం అని. కేరళ కంటిన్యూస్ టు రిపోర్ట్ అవుట్ బ్రేక్స్ రెగ్యులర్లీ సిన్స్ దెన్. అప్పటి నుంచి కేరళలో ఎప్పటికప్పుడు అవుట్ బ్రేక్స్ అనేవి వస్తున్నాయి. అంటే సడన్ గా డిసీజ్ అవుట్ బర్స్ట్ అనేది వస్తుంది. వాట్ రెండర్స్ ఈవెన్ ఎ సింగిల్ కేస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ కన్సర్న్ టు గెట్ ద ఎంటైర్ హెల్త్ కేర్ మెషినరీ ఇన్ ఎ టిజీ? చెప్పండి. వాట్ రెండర్స్? రెండర్ అంటే అర్థం ఏంటి?
రెండర్. రెండర్ అంటే మేక్. వాట్ రెండర్స్ అంటే వాట్ మేక్స్ అన్నట్టు. వాట్ మేక్స్ ఈవెన్ ఏ సింగిల్ కేస్ ఆఫ్ ఎ సిగ్నిఫికెంట్ కన్సర్న్ టు గెట్ ద ఎంటైర్ హెల్త్ కేర్ మిషనరీ ఇన్ ఎ టిజీ. ఇన్ ఎ టిజీ అంటే యాజిటేటెడ్, అప్సెట్ రాసుకోండి. ఇన్ ఎ టిజీ. ఇన్ ఎ టిజీ అంటే యాజిటేటెడ్, అప్సెట్. ఇన్ ఎ టిజీ ఒకసారిగా అప్సెట్ అయ్యేలాగా, అంటే మొత్తం హెల్త్ కేర్ మిషనరీ అంతా కూడా అప్సెట్ అయ్యేలాగా, అంటే ఒక్క కేసుకే ఎంత అయ్యేలాగా ఎందుకు అవుతుంది అని అర్థం. ఓకే, ఒకే కేసు మనకి ఈజ్ అ కేస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ కన్సర్న్, అంటే సిగ్నిఫికెంట్ గా మనం ఆందోళన చెందాల్సిన విధంగా ఒక్క కేసే ఉంది. మిగిలిన వాళ్ళని కాంటాక్ట్స్ మనం ఐసోలేట్ చేస్తున్నారు. ఒక్క కేసుకి ఎంటైర్ హెల్త్ కేర్ మిషనరీ ఎందుకు టిజీలోకి వెళ్తుందంటే అర్థం ఏంటి, ఎందుకు ఎంత కన్సర్న్ అవుతుందంటే నిపా ఈజ్ ఎ ట్రాన్స్మిసిబుల్ వైరల్ ఇన్ఫెక్షన్ విత్ ఎ హై మార్టాలిటీ రేట్ ranging between 40% to 75%, which implies that if the infection spreads, then a number of people are likely to die. ఎందుకు ఎంత టిజీలోకి వెళ్తుంది, ఎందుకు ఎంత కంగారు పడుతున్నారు? నిపా ఈజ్ ఏ హైలీ ఇన్ఫెక్షియస్ డిసీజ్, అంటే చాలా ఎక్కువగా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ట్రాన్స్మిసిబుల్ అంటే అర్థం ఏంటమ్మా? స్ప్రెడ్ అయ్యే అని రాసుకోండి. ట్రాన్స్మిసిబుల్ అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నదాన్ని మనం ఈజీలీ స్ప్రెడ్ అని రాసుకోండి. ట్రాన్స్మిసిబుల్ అంటే ఈజీలీ స్ప్రెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ విత్ ఏ హై మార్టాలిటీ రేట్. మార్టాలిటీ అంటే అర్థం ఏంటమ్మా? ద పాసిబిలిటీ ఆఫ్ డెత్. మీకు వినుంటారు కదా చిన్నప్పుడు, ఏంటవి మెటర్నల్ మార్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు అంటే అర్థం ఏంటి? ఎంతమంది చనిపోతున్నారు అని. ఇమ్మోర్టల్ అంటారు. ఇమ్మోర్టల్ అంటే చావు లేనివాడు అని. ఇమ్మోర్టల్ రాసుకోండి. మార్టాలిటీ. మార్టాలిటీ, మార్టాలిటీ ద స్టేట్ ఆఫ్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ డెత్. మార్టాలిటీ అంటే అర్థం ఏంటి? ద ఇన్సిడెన్స్ ఆఫ్ డెత్. ద ఇన్సిడెన్స్, ఇన్సిడెన్స్ INCIDENCE, ఇన్సిడెన్స్ ఆఫ్ డెత్. మార్టాలిటీ రాసారా? ఇన్సిడెన్స్ ఆఫ్ డెత్. ఓకే, చాలా ఎక్కువ డెత్ వచ్చే అవకాశం ఉన్న జబ్బు ఇది. ట్రాన్స్మిసిబుల్ అంటే ఈజీలీ స్ప్రెడ్. రేంజింగ్ బిట్వీన్ 40% to 75%, అంటే వచ్చిన వాళ్ళ ప్రతి 100 మందిలో 40 నుంచి 75 మంది చనిపోతారంట నిపా వైరస్ వచ్చిందంటే, ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ లేదు. విచ్ ఇంప్లైజ్ దట్, ఇది ఏం ఇంప్లై చేస్తుంది, ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? దట్ ఇఫ్ ద ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే ఎ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్లీ టు డై, చాలా మంది చనిపోయే అవకాశం ఉంది. అందుకోసమే ఎంటైర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇన్ ఏ టిజీ. అప్సెట్ అయ్యింది, యాజిటేట్ అయ్యింది, టెన్షన్ లో పడింది అని అర్థం. ఫ్యూచర్ రీసెర్చ్ might add an effective tool to the armamentarium to effectively treat Nipah infections without mortality. But as of now, the course of action is vested only in prevention and awareness generation. దీని అర్థం ఏంటి చెప్పండి? కాంటెక్చువల్ గా మీకు పదాల మీనింగ్ తెలియకపోయినా గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. Very interesting. Future research might add an effective tool to the armamentarium. Armamentarium అంటే ఆర్మ్స్ అంటే ఏంటి? ఆయుధాలు. ఆర్మామెంటేరియం అంటే ఆయుధాలు అని కాదు, బేసిక్ గా ఇక్కడ ఈ వ్యాధి పైన పోరాటం చేయడానికి పనికొచ్చే టూల్స్ అని. సో ఆర్మామెంటేరియం రాసుకోండి. ఆర్మామెంటేరియం అంటే ఎ కంప్లీట్ సెట్ ఆఫ్ టూల్స్, ఎక్విప్మెంట్ ఆర్ రిసోర్సెస్. A complete set of tools or resources or equipment available to fight disease కావచ్చు, వార్ కావచ్చు. ఒక వ్యాధి పైన పోరాటంలో కావచ్చు, యుద్ధంలో పోరాటం కోసం కావచ్చు, మనకు అందుబాటులో ఉన్న కంప్లీట్ సెట్ ఆఫ్ టూల్స్ ఏమంటాం? ఆర్మమెంటేరియం. అంటే ఫ్యూచర్ లో మనం రీసెర్చ్ చేసి కొత్తగా వ్యాక్సిన్లు లేదా మందులు కనిపెట్టొచ్చు. కనిపెడితే
అవి నిపా వైరస్ మీద చేసే పోరాటంలో ఒక టూల్ గా పనికొస్తాయి. ఫ్యూచర్ లో మనం రీసెర్చ్ చేసి కనిపెడితే, ఓకే, వితౌట్ మార్టాలిటీ అంటే చావులు అనేవి లేకుండా మన దగ్గర నిపా వైరస్ నుంచి మనుషుల్ని కాపాడొచ్చు ఫ్యూచర్ లో, కానీ ప్రస్తుతానికి లేదా మందు. సో బట్ యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రస్తుతానికి, యాజ్ ఆఫ్ నౌ అంటే తెలియకపోతే రాసుకోండి తెలుగులో, ప్రస్తుతానికి. యాజ్ ఆఫ్ ఎస్టర్డే అంటే నిన్నటికి, ఓకే. యాజ్ ఆఫ్ 1 జూలై అంటే 1 జూలై నాటికి, 1 జూలై నాటికి. యాజ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ నాటికి. యాజ్ ఆఫ్ లాస్ట్ మంత్ అంటే గత నెలకి, ఆ టైంకి అంటాం చూడండి, అలాంటి దానికి యాజ్ ఆఫ్ అని వాడతారు. యాజ్ ఆఫ్ అంటే ప్రస్తుతానికి. ద కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే మనం ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అని అర్థం. రాసుకోండి. కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే మనం తీసుకోవాల్సిన డెసిషన్, వెళ్ళాల్సిన డైరెక్షన్. రాసారా? కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే a planned set of steps. మీకు ఎగ్జామ్ లో అడుగుతారా లేదా రీజనింగ్ లో కోర్స్ ఆఫ్ యాక్షన్ అని? మరి దాని అర్థం ఏంటి? మీకు సినారియో ఇచ్చి ఇప్పుడు మీరు ఏం చేస్తారని అడుగుతారు. సినారియో ఇచ్చి ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు ఇప్పుడు, వాట్ ఈస్ యువర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ప్లాన్డ్ సెట్ ఆఫ్ స్టెప్స్. ఓకే. యాజ్ ఆఫ్ నౌ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఇప్పుడు చేయాల్సిన పనులన్నీ కూడా ఈజ్ వెస్టెడ్ ఓన్లీ ఇన్ ప్రివెన్షన్ అండ్ అవేర్నెస్ జనరేషన్. దేంట్లో ఉన్నది ఇప్పుడు? ప్రివెన్షన్ మరియు అవేర్నెస్ జనరేషన్. మనం చేయాల్సినవి ఆ రెండే, వేరేవి మనం ఎందుకంటే ట్రీట్మెంట్ చేయలేం. ప్రజెంట్ మందులు లేవు, ట్రీట్మెంట్ తో మనం కాపాడే పరిస్థితులు లేవు. కాబట్టి మనం ఏం చేస్తామమ్మా, అవేర్నెస్ జనరేషన్ మరియు ప్రివెన్షన్ మీదే దృష్టి పెట్టాలి. సో ఈ కాంటెక్స్ట్ లో వెస్టెడ్ అంటే అర్థం ఏంటి? ఈజ్ వెస్టెడ్ అంటే కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ వెస్టెడ్ ఓన్లీ అంటే వాటిలో మాత్రమే ఉంది అని, అవి మాత్రమే చెయ్యాలి అని, దాంట్లో మాత్రమే చెయ్యాలని అర్థం. సో నిపా ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఫ్రూట్ బ్యాట్స్ విచ్ ఆర్ ద న్యాచురల్ రిజర్వాయర్స్ ఆఫ్ ద వైరస్. రిజర్వాయర్ అంటే రిజర్వాయర్ లో ఏముంటది, వాటర్ స్టోర్ అయి ఉంటది. అలాగే ఈ వైరస్ ఎక్కడ ఉంటది, ఫ్రూట్ బ్యాట్స్ లో ఉంటదంట. సో ఫ్రూట్ బ్యాట్స్ నుంచి న్యాచురల్ గా మనకి ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇట్ ఈస్ సస్పెక్టెడ్ దట్ కన్స్యూమింగ్ కంటామినేటెడ్ ఫ్రూట్స్, కంటామినేటెడ్ అంటే కలుషితమైన, పొల్యూట్ అయిన, రోటన్ కాదు, కుళ్ళిపోవడం అనేది న్యాచురల్ ప్రాసెస్. ఓకే. కలుషితమైన, పొల్యూట్ అయిన, ఇన్ఫెక్ట్ అయిన ఫ్రూట్స్ వాటిని కన్స్యూమ్ చేయడం అంటే తినడం. బిటెన్ ఆర్ లిక్డ్ బై బ్యాట్స్ అంటే ఈ ఫ్రూట్ బ్యాట్స్ వాటిని నాకినా, వాటిని కొరికినా, అలాంటి ఫ్రూట్స్ కి ఏమవుతుంది, ఫ్రూట్ బ్యాట్స్ నుంచి వైరస్ ఫ్రూట్స్ కి వెళ్తుంది. ఫ్రూట్స్ నుంచి వాటిని కన్స్యూమ్ చేసే మనుషులకి వెళ్తుంది. లిక్ అంటే తెలుసు కదా, నాకడం. బిట్ అంటే కొరకడం. ఓకే. మే ప్లే ఏ రోల్ ఇన్ స్ప్రెడింగ్ ద వైరస్. దానివల్ల వైరస్ స్ప్రెడ్ అయ్యే విషయంలో అది రోల్ ప్లే చేయొచ్చు, అందులో అది రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది అని అర్థం. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు కాస్ట్ ఎ వాచ్ఫుల్ ఐ ఆన్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, పర్టికులర్లీ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ దట్ ఈస్ డెస్ట్రాయింగ్ న్యాచురల్ హ్యాబిటాట్స్. ఆంథ్రోపోజెనిక్ అంటే అర్థం ఏంటమ్మా? హ్యూమన్ మేడ్. ఆంథ్రో అంటే హ్యూమన్ నుంచి, ఓకే. ఆంథ్రోపోజెనిక్ రాసుకోండి. జెనిక్ అంటే దాని నుంచి ఆరిజినేట్ అవుతుందని అర్థం. ఆరిజినేటింగ్ ఫ్రమ్ హ్యూమన్ యాక్టివిటీ. ఆంథ్రోపోజెనిక్ అంటే ఆరిజినేటింగ్ ఫ్రమ్ హ్యూమన్ యాక్టివిటీ, మనుషులు చేసిన పనుల వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహిక్యులర్ పొల్యూషన్ కావచ్చు, ఇలాంటివి మనం చేసే పనుల వల్ల వచ్చే తప్పులండి. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ వల్ల, దట్ ఈస్ డెస్ట్రాయింగ్ న్యాచురల్ హ్యాబిటాట్. హ్యాబిటాట్ అంటే నివాసిత ప్రాంతం. హ్యాబిటాట్ అంటే ప్లేస్ వేర్ ఏ సర్టన్ యానిమల్, సర్టన్ ఈ స్పీసీస్ అనేవి నివసించే ప్రాంతాన్ని హ్యాబిటాట్ అంటారు. రాసుకోండి. హ్యాబిటాట్ రీహాబిలిటేషన్, హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ ఎన్వైరన్మెంట్ ఎక్కువగా వింటారు. హ్యాబిటాట్ అంటే న్యాచురల్ హోమ్ ఆర్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. ఒక ఆర్గానిజం యొక్క న్యాచురల్ హోమ్ అంటే సహజంగా అది నివసించే ప్రాంతం. హ్యాబిటాట్ అంటే న్యాచురల్ హోమ్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. సో మనం ఏం చేయాలి, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ యాక్టివిటీస్ పైన కూడా కాస్ట్ ఎ వాచ్ఫుల్ ఐ, ఒక కన్నేసి ఉంచాలి, దాని మీద దృష్టి ఉంచాలి. పర్టికులర్లీ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ దట్ ఈస్ డెస్ట్రాయింగ్ న్యాచురల్ హ్యాబిటాట్స్ అంటే ఈ డిఫరెంట్ క్రీచర్స్ యొక్క
న్యాచురల్ హోమ్స్ ని డిస్ట్రాయ్ చేసే హ్యూమన్ యాక్టివిటీ, ఇండస్ట్రీస్ కోసం వాటి కోసం చెట్లు పొట్లు నడికేసి అడవుల్ని నాశనం చేస్తాం కదా, అట్లాంటి యాక్టివిటీ మీద దృష్టి పెట్టాలి. అండ్ ఇనిషియేట్ రోబస్ట్ వన్ హెల్త్ ప్రోగ్రామ్ ని మనం తీసుకురావాలి. వన్ హెల్త్ అంటే అర్థం ఏంటమ్మా? ఓన్లీ హ్యూమన్ హెల్త్ మాత్రమే కాదు, యానిమల్ హెల్త్, ఎన్వైరన్మెంట్ హెల్త్ అన్నిటిని కలిపి హోలిస్టిక్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హ్యూమన్ హెల్త్ ఈస్ డిపెండెంట్ ఆన్ యానిమల్ హెల్త్ అండ్ ఇట్ ఈస్ లింక్ టు ఎన్వైరన్మెంట్ హెల్త్. అలా అనమాట. దట్ విల్ వెయ్ not just Nipah but also other pathogens that are capable of zoonotic spillover, transitioning from animals to humans and causing great harm. Okay, zoonotic already రాశారు కదమ్మా. ఓకే, దట్ విల్ వెయ్ అంటే అర్థం ఏంటి? అలాంటి ప్రోగ్రామ్ తీసుకురావాలి. దట్ విల్ వెయ్ నాట్ జస్ట్, దాని అర్థం ఏంటి? మెజర్ అనా లేకపోతే ఇక్కడ మీనింగ్ ఏంటి? దట్ విల్ వెయ్ అంటే అసెస్ చేయడం, ఎగ్జామిన్ చేయడం. ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా? అసెస్, ఏఎస్ఎస్ ఈఎస్, అసెస్ లేదా ఎగ్జామిన్. నిపా వైరస్ నే కాదు, అదర్ ప్యాథోజన్స్. ప్యాథోజన్స్ అంటే ప్యాథో అంటే డిసీజ్, జన్ అంటే కాజింగ్, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం. ప్యాథోజన్స్ రాసుకోండి. ప్యాథోజన్ అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం. దట్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ జూనెటిక్ స్పిల్ ఓవర్ అంటే స్ప్రెడ్, అక్కడ నుంచి యానిమల్స్ నుంచి మనకి స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉన్న అదర్ ప్యాథోజన్స్ పైన కూడా దృష్టి పెట్టే ఒక ప్రోగ్రామ్ ని మనం డిజైన్ చేయాలి. ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ అండ్ కాజింగ్ గ్రేట్ హార్మ్. యానిమల్స్ నుండి హ్యూమన్స్ కి ట్రాన్సిషన్ అయ్యి గ్రేట్ హార్మ్ ని కాజ్ చేసే వాటన్నిటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. క్లియర్? అర్థమైందా? అది ఎంత రావాలన్నమాట మనకి. ఇప్పుడు ఆన్సర్ చేయండి. What is the tone of the author in the editorial? Informative and cautionary. Alarmist అంటే అలామ్ అంటే అర్థం ఏంటి? చాలా ఎక్కువ డేంజర్ అన్నట్టుగా ఆ సెన్స్ కూడా వస్తుంది. కాకపోతే మోర్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్. ఎందుకంటే ఒకటే కదా వచ్చింది, ప్రస్తుతానికి రెండే, ఒకటే చనిపోయారు. మొత్తం వ్యాపించేసింది అనుకోండి, అప్పుడు అలామిస్ట్ అని పెట్టచ్చు. యాజ్ ఆఫ్ నౌ కాషనరీ అంటే జాగ్రత్త చెప్తోంది, ఇన్ఫర్మేషన్ ఇస్తోంది, చాలా డేంజరస్ ఇది, ఒకడే కదా అని చెప్పి రిలాక్స్ అవ్వడానికి లేదు అని అర్థం. ఇండిఫరెంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండిఫరెంట్? ఇండిఫరెంట్, డిఫరెంట్ కానిది ఈక్వల్ అనా? ఇండిఫరెంట్ అంటే ఇఫ్ యూఆర్ ఇండిఫరెంట్ టు సమ్వన్, you're not showing any emotion. Indifferent అంటే మీనింగ్ అంటే అపథెటిక్, నాట్ షోయింగ్ ఎమోషన్. అంటే వాడు కష్టాల్లో ఉన్నా ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టు హిమ్, పట్టించుకోవట్లేదు అని అర్థం. పట్టించుకోకపోవడం, నాట్ షోయింగ్ ఎనీ ఎమోషన్. ఆప్టిమిస్టిక్ తెలుసు కదా, హోప్ఫుల్ గా భవిష్యత్తు గురించి పాజిటివ్ వ్యూతో ఉండడం. Second question. What is the main idea of the editorial? Batting for prevention. చదివి చెప్పండి, ట్రై చేయండి. నిపా వైరస్ కెన్ బి క్యూర్డ్ విత్ బెటర్ మెడిసిన్. అవునా? అది మెయిన్ ఐడియానా? బెటర్ మెడిసిన్ తో క్యూర్ చేసేయచ్చు అని చెప్పడం మెయిన్ ఐడియానా? కాదు. కేరళాస్ హాస్పిటల్స్ ఆర్ ఓవర్ క్రౌడెడ్, అది అసలు ప్రాబ్లం, మెయిన్ ఐడియా కాదు. ప్రివెంటింగ్ జూనెటిక్ డిసీజెస్ రిక్వైర్స్ ఎ వన్ హెల్త్ అప్రోచ్ కంబైనింగ్ హ్యూమన్, యానిమల్ అండ్ ఎన్వైరన్మెంటల్ హెల్త్. ఫ్రూట్ బ్యాట్స్ మస్ట్ బి ఎలిమినేటెడ్ టు స్టాప్ ద స్ప్రెడ్ ఆఫ్ నిపా. అది కూడా కాదు. కంప్లీట్ గా ఫ్రూట్ బ్యాట్స్ ఎలిమినేట్ చేసేయండి అంటే దానివల్ల ఇంకో ప్రాబ్లం వస్తుంది. అలాంటివి చేయకూడదు.
ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద, ఇది అయిపోయింది కదా, వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ఎడిటోరియల్. మైండ్ లో పెట్టుకోండి, ఇన్ఫర్ అంటే అర్థం ఏంటి? ఆర్టికల్లో ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని ఏం చెప్పగలుగుతామని గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్ అంటే ఎగ్జాక్ట్ గా ఈ సెంటెన్స్ ఆర్టికల్లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎగ్జాక్ట్ గా ఈ సెంటెన్స్ ఆర్టికల్లో చెప్పలేదు కదా అని కాదు, ఆయన చెప్పిన దాన్ని ఆధారంగా తీసుకుని మనం ఏం చెప్పొచ్చు అని, దాన్ని బేస్ చేసుకుని ఏం చెప్పొచ్చు అనే దాన్ని ఇన్ఫరెన్స్ అంటాం. చెప్పండి. ఇండియా హ్యాస్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ టు హ్యాండిల్ జూనోటిక్ అవుట్ బ్రేక్స్. ఆ రకమైన ఇండికేషన్ ఏమన్నా ఉందా? ఇండియాలో సూపర్ సిస్టమ్ ఉంది అన్నట్టుగా ఏమీ మనకి ఇండికేషన్ లేదు. ఫ్యూచర్ అవుట్ బ్రేక్స్ కెన్ బి రెడ్యూస్డ్ టు ఎన్వైరన్మెంటల్ అండ్ హెల్త్ కోఆపరేషన్. ఇది కొంచెం అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఫ్యూచర్ అవుట్ బ్రేక్స్ ని మనం రెడ్యూస్ చేయొచ్చు ఎలాగా? ఎన్వైరన్మెంటల్ అండ్ హెల్త్ కోఆపరేషన్ ద్వారా. నిపా వైరస్ ఈజ్ నాట్ ఏ సీరియస్ కన్సర్న్, ఆపోజిట్. నిపా వైరస్ చాలా సీరియస్ అని చెప్పే ఆర్టికల్ ఇది ఆపోజిట్ ఉంది. నిపా ఈజ్ మెయిన్లీ కాజ్డ్ బై హ్యూమన్ టు హ్యూమన్. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. యానిమల్ టు హ్యూమన్ వస్తుంది ఫస్ట్, తర్వాత వెళ్తుంది. ఇది మెయిన్ కాదు. సో ఆన్సర్ ఈజ్ డి. ఎజంప్షన్. ఎజంప్షన్ అంటే అర్థం ఏంటి? ఎజంప్షన్ అంటే ఆథర్ ఏదైతే ఆర్టికల్లో చెప్పారో ఏ ఎజంప్షన్ తో ఆయన చెప్పారు అంటే ఆయన మనసులో ఏమనుకున్నారు, దేన్ని బేస్ చేసుకుని ఆయన చెప్పారు. మీరు గుర్తుపెట్టారా? జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఇది ఆథర్ చెప్పిన ఆర్టికల్. ఆర్టికల్ ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పగలుగుతాం అనేది ఇన్ఫరెన్స్. దేన్ని బేస్ చేసుకుని ఆథర్ చెప్పారు అనేది ఎజంప్షన్. చూసారా? ఇది ఎడిటోరియల్ అనుకుంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పగలుగుతాం అనేది ఇన్ఫరెన్స్. ఏ బేసిస్ తో ఆయన ఇది రాశారు అనేది అసంప్షన్. అది మన బ్రెయిన్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, విచ్ అజంప్షన్ అండర్లైస్ ఆథర్ ఆర్గ్యుమెంట్. ఆథర్ ఆర్గ్యుమెంట్ అండర్లైస్ అంటే దాని వెనకాల ఉన్న అజంప్షన్ ఏంటి? ఇండియా ల్యాక్స్ క్వాలిఫైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్. అవునా? హెల్త్ ప్రొఫెషనల్స్ లేకపోవడం అనేది మేజర్ పాయింట్ కాదు అక్కడ. క్లైమేట్ అండ్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ జూనోటిక్ స్పిల్ ఓవర్. ఇది ఎలా చెప్తాం మనం? ఆల్ వైరసెస్ కమ్ ఫ్రమ్ యానిమల్స్. అవునా? నో. ఎప్పుడైనా ఇలాంటివి కనిపించాయంటేనే కొంచెం భయపడాలి. ఎక్స్ట్రీమ్స్ 90% కరెక్ట్ ఆన్సర్లు కావు. అన్ని వైరస్లు యానిమల్స్ నుంచి వస్తాయని ఎలా చెప్తావు? చెప్పలేవు. వ్యాక్సినేషన్ అలోన్, ఇది కూడా ఎక్స్ట్రీమే, ఈజ్ ఎనఫ్ టు ప్రివెంట్ అవుట్ బ్రేక్స్. ఒక్క వ్యాక్సినేషన్ ఉంటే చాలు, మరేం అక్కర్లేదు. ఎక్స్ట్రీమ్. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. వాటి గురించి మనకి ఏం ఇండికేషన్ రాలేదు. ఇది కరెక్ట్ ఆన్సర్ అని ఎలా చెప్తాము? జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్టికల్లో వన్ హెల్త్ ఇనిషియేటివ్ అని చెప్పి రాశారు. వన్ హెల్త్ చేయమన్నారు. వన్ హెల్త్ చేయాలంటే ఆధార్ ఉద్దేశం ఏంటి అంటే మనం క్లైమేట్ చేంజ్, ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్ పైన కూడా దృష్టి పెట్టాలి. అక్కడ ఆర్టికల్లో రాశారు హ్యూమన్ యాక్టివిటీస్ ఉన్నాయి, హ్యాబిటాట్ డిస్ట్రక్షన్, క్లైమేట్ చేంజ్, వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. వీ హావ్ టు కాస్ట్ అండ్ ఐ అని చెప్పి రాశారు లేదా? సో కాబట్టి వాటి వల్ల కూడా స్పిల్ ఓవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టే ఇప్పుడు ఒక మాట అమ్మా, ఆథర్ వీటిపైన దృష్టి పెట్టండి అని చెప్పారు ఒక 4-5 ఐటమ్స్ పైన. ఎందుకు చెప్తారు? టైం పాస్ కా? వీటి వల్ల కూడా రిస్క్ ఉందనే కదా. ఫలానా ఐటమ్స్ పైన దృష్టి పెట్టడం ఎందుకు చెప్పారంటే వాటి వల్ల కూడా రిస్క్ ఉందని ఆయన ఎజంప్షన్ తీసుకున్నారు కాబట్టి. ఇది ఎజంప్షన్. వాటి వల్ల రిస్క్ పెరుగుతుందని ఆయన అజ్యూమ్ చేసుకుంటున్నారు కాబట్టే వాటి మీద కూడా దృష్టి పెట్టాలి అని చెప్తారు. అర్థమైందమ్మా? అది ఎజంప్షన్ యొక్క మీనింగ్. సో ఆన్సర్ ఏంటి? బి. Clear? Any doubts? Online? Offline? No? Online? Awesome. Very good. Take care. Bye.